మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 14వ తేదీ అత్యంత శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం పాల్గొన పౌర్ణమి హోలీ రోజు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం, అందులో ఈరోజు లక్ష్మీ జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. హోలీ రోజు ఏర్పడే ఈ మహా సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్తంగా ఏర్పడుతుంది. సాధారణంగా చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన ఏర్పడినప్పుడు వాటి యొక్క ప్రభావం 12 రాశులలో 4 రాశుల వారికి శుభ ఫలితాలను, 4 రాశుల వారికి అశుభ ఫలితాలు, మిగిలిన రాశుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తాయి. ప్రత్యేకంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఏర్పడిన ఈ చంద్రగ్రహణం వల్ల 4 రాశుల వారికి గండం పొంచి ఉంది. ఈ 4 రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే మరో 4 రాశుల వారికి ఈ చంద్రగ్రహణం అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది. ఈ 4 రాశుల వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. మరి ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందో, ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ చంద్రగ్రహణ సమయం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే 2025 సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి 14, 2025 ఉదయం 9:27 ప్రారంభమై ఉదయం 11:56 వరకు ఉంటుంది. మన టైమింగ్స్ ప్రకారం పగటిపూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మనకి పగటిపూట చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు. కనుక మనకు సూతకం ఉండదు. ఇండియాలో గ్రహణం ఉందని ఏ దేవాలయాలు మూసివేయటం జరగదు. ఆహార నియమాలు పాటించిన అవసరం లేదు. గ్రహణం తర్వాత ఇల్లు కడగవలసిన అవసరం కూడా లేదు. గ్రహణ నియమాలు మనకు వర్తించవు. అయితే గ్రహణ నియమాలు వర్తించవు, కానీ గ్రహణం యొక్క ప్రభావం రాశులపై ఖచ్చితంగా ఉంటుంది. ఈ గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో గ్రహణానికి సంబంధించిన ముహూర్తం బట్టి ఏ రాశిలో గ్రహణం ఏర్పడిందో చూసి ఏ రాశుల వారికి కీడు జరుగుతుందో, ఏ రాశుల వారికి మంచి జరుగుతుందో చెప్పటం జరిగింది. కొన్ని లాభాలు జరుగుతూ ఉంటే కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి లాభాలను ఇస్తుందో తెలుసుకుందాము. ఈ చంద్రగ్రహణం సింహంలో ఏర్పడుతుంది. గ్రహణం ఏర్పడిన రాశి నుండి 3, 4, 8, 11 రాశులు ఏవైతే ఉంటాయో వారికి లాభాలు కలుగుతాయి. సింహం నుండి చూసుకున్నట్లయితే 3వ రాశి తుల, 4వ రాశి వృశ్చిక, 8వ రాశి మీనం, 11వ రాశి మిథునం. అంటే ఈ చంద్రగ్రహణం మిథున రాశి, తులారాశి, వృశ్చిక రాశి, మీనరాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. వీరికి ఈ చంద్రగ్రహణం నుండి అంటే ఈ మార్చి 14 నుండి అన్నిటిల్లో విజయాలు కలుగుతాయి. సమస్యలు తొలగిపోతాయి. కెరియర్ పరంగా ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారు మంచి ఉన్నతమైన పదవిని పొందుతారు. వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలుగుతాయి. ఈ 4 రాశుల వారికి మార్చి 14 తర్వాత నుండి అంతా అనుకూలంగా ఉంటుంది. ఇంటి వాతావరణం బాగుంటుంది. కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది. మిథున రాశి, తులారాశి, వృశ్చిక రాశి, మీనరాశి వారికి ఈ చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది. ఇక చంద్రగ్రహణం అనేది ఉత్తర నక్షత్రంలో అనగా సింహరాశిలో జరుగుతుంది. ముఖ్యంగా సింహరాశికి చెందిన ఉత్తర నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో కూడా తెలుసుకుందాం. గ్రహణం ఏర్పడిన రాశి నుండి లెక్క పెట్టినప్పుడు 1, 2, 6, 7 రాశులు ఏవైతే ఉంటాయో ఆ రాశుల వారికి చంద్రగ్రహణం అశుభ ఫలితాలను ఇస్తుంది. సింహరాశి మొదటి రాశి కాబట్టి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశికి 2వ రాశి కన్యారాశి, 6వ రాశి మకర రాశి, 7వ రాశి కుంభరాశి. అంటే ఈ చంద్రగ్రహణం సింహ, కన్య, మకర, కుంభరాశుల వారికి చెడు ఫలితాలను ఇస్తుంది. ఈ చంద్రగ్రహణం నుండి ఈ 4 రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఈ 4 రాశులకు చెందిన వారు ఆరోగ్యం విషయంలో, డబ్బు, ఆస్తుల విషయంలో, ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చంద్రగ్రహణం తర్వాత నుండి ఈ 4 రాశుల వారి ఆరోగ్యం బాగా క్షీణించే అవకాశం కూడా ఉంది. ఆపరేషన్స్ చేయించుకున్నవారు, ఆపరేషన్స్ చేయించుకోవాలి అనుకునేవారు,
ఈ మార్చి 14 తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బును ట్రాన్స్ఫర్ చేసే విషయంలో అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ నెల ఎవరికైనా అప్పులు ఇస్తే రాతపూర్వకంగా ఏదైనా రాయించుకొని అప్పులు ఇవ్వండి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులకు అప్పులు ఇవ్వకండి. తర్వాత మీరే నిందలు పడతారు. ఈ నెల 14 తర్వాత ఈ 4 రాశులకు చెందిన వారు నిందారోపణలు ఎదుర్కొంటారు. కుటుంబంలో గొడవలు జరుగుతాయి. గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. చెడు ఆలోచనలు పెరిగిపోతాయి. ఇల్లీగల్ పనులపై ఆసక్తి పెరుగుతుంది. మనసు స్థిమితంగా ఉండదు. కోపావేశాలను కలిగి ఉంటారు. ఇంకా మీరు ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల వల్ల చాలా గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా మీరు మీ వస్తువులను పోగొట్టుకుంటారు. బైక్పై ప్రయాణాలు చేసేవారు, కారులో వెళ్ళేవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీతో పాటు ఉన్న ప్రయాణికులను ఇబ్బంది పడకుండా చూసుకోండి. మీ అజాగ్రత్త వల్ల చాలా నష్టం జరుగుతుంది. సింహ, కన్య, మకర, కుంభరాశులకు చెందినవారు మార్చి 14 తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలలో వ్యాపారాలు చేసేవారు, వేరే ఇతర ప్రాంతాలలో వ్యాపారాలు చేసేవారికి నష్టం జరుగుతుంది. మీరు ఇతరుల చేత మోసపోయే అవకాశం కూడా ఉంది. మార్చి 14 తర్వాత మీరు ఎంత జాగ్రత్తగా సహనంగా ఉంటే అంత మంచిది. ఇక ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల ఏ రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం. మేష, వృషభ, కర్కాటక, ధనస్సు ఈ 4 రాశుల వారికి మార్చి 14 తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఈ 4 రాశుల వారు గనుక లాభరాశులలో కలిసి ఉంటే లాభం కలుగుతుంది. అంటే మేష, వృషభ, కర్కాటక, ధనస్సు రాశులకు చెందినవారు లాభరాశులు అయినటువంటి మిథున, తుల, వృచ్చిక, మీనరాశులతో స్నేహం చేస్తే లాభాలు కలుగుతాయి. అలా కాకుండా స్నేహ, కన్య, మకర, కుంభరాశులకు చెందిన వారితో స్నేహం చేస్తే మేష, వృషభ, కర్కాటక, ధనస్సు రాశులకు చెందిన వారికి కష్టాలు తప్పవు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు అశుభ రాశులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ నెల 14వ తేదీ నుండి వచ్చే నెల 18వ తేదీ వరకు వీరితో సావాసం చేయకుండా ఉంటేనే మంచిది. మిథున, తుల, వృచ్చిక, మీనరాశుల వారికి మార్చి 14 తర్వాత అంటే చంద్రగ్రహణం తర్వాత లాభాలు కలుగుతాయి. మేష, వృషభ, కర్కాటక, ధనుసు రాశుల వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఇక సింహ, కన్య, మకర, కుంభరాశుల వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి అశుభ ఫలితాలు కలుగుతాయి. వీరు ఏప్రిల్ 18 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. చంద్రగ్రహణం అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఏమీ భయపడవలసిన అవసరం లేదు. ఈ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం పగటిపూట ఏర్పడుతుంది. పగటిపూట మనకు చంద్రుడు కనిపించడు గనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. ఈ గ్రహణ నియమాలు ఏమీ పాటించవలసిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఆ గ్రహణం గురించి పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. తెలుగు నెలల్లో చివరిది పాల్గొన మాసం. హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజున జరుపుకుంటూ ఉంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. పాల్గొన పౌర్ణమికి హోలికా పౌర్ణమి అని పేరు. కార్తీకంలో దీపారాధనకు, మాఘమాసంలో పుణ్య స్నానాలకు ఎంతో విశిష్టత ఉంది. పాల్గొన మాసంలో విష్ణు పూజకు అంత విశిష్టత ఉంది. విష్ణువుకు ప్రీతికరమైన పాల్గొనంలో శ్రీమన్నారాయణ్ణు ఆరాధించే వారికి సకల సంపదలు కలుగుతాయి. బాలకృష్ణుణ్ణి పాల్గొన మాసం పూర్ణిమ తిథిలో ఉయ్యాలలో వేసినట్లుగా పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుతూ ఉంటారు.
హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో వేసి రంగులు పులిమినట్లుగా కూడా చెప్తూ ఉంటారు. నవగ్రహాలలో సూర్యుడు, నక్షత్రాలలో చంద్రుడు ఎంతో శ్రేష్టమైన వారు. అలా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైంది. విష్ణుప్రీతికరమైన పాల్గొనంలో వచ్చే పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జాతకం నాగదోషం ఉంటే ఆ రోజున హోమాలు జరిపితే తొలగిపోతాయి. అంతేకాదు ఈ పౌర్ణమి రోజే లక్ష్మీ జయంతి జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఉద్భవించిందని నమ్ముతూ ఉంటారు. ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు, మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. తేనె ఆ కొమ్మలపైన కుహు కుహు అంటూ మనసు పులకరించేలాగా కోయిలమ్మ మధుర గానాలతో వీణుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు, పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న పెద్ద ఆడ మగ తేడాలు లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు. తపోధ్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుణ్ణి పరమేశ్వరుడి మీదకి పంపిస్తారు. అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు. అప్పుడు మన్మథ బాణం ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. అతివియోగంతో బాధపడుతున్న మన్మధుని సతీ రతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది. అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు. అందుకే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కామును దహనం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇంకొక కథనం ప్రకారం రాక్షస రాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను, మునులను అనేక రకాలుగా హింసించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు. ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు. చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుడిని చంపడానికి పురమాయిస్తాడు. హోలిక మంటలను రగిల్చి దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది. తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది. ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం, హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు. హోలీ గురించి మరో కథ కూడా ఉంది. ద్వాపర యుగంలో రాధ తనకంటే అందంగా ఉందని, తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు వాపోతాడు. అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పుయ్యమని కృష్ణయ్యకు ఉపాయం చెప్తుంది. తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు. దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది. అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది. ఈ పౌర్ణమి రోజు హోలీ పండుగ పేరుతో రంగులు చల్లుకుంటారు. శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరము, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవటం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది. తడి రంగుల కోసం మోదుగా పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోనికి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు నీళ్లను, పొడులను చల్లుకోవటం వల్ల ఔషధములాగా పనిచేస్తాయి. ఆ సైన్స్ ప్రకారం ఈ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. హోలీ సందర్భంగా ఒకరోజు ముందు హోలికా దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెప్తోంది. అంతేకాదు ఈ సాంప్రదాయం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుందని సైన్స్ పేర్కొంటుంది.
తద్వారా మనకు బ్యాక్టీరియా సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది. నిపుణులు సూచించిన మరో శాస్త్రీయ కారణం ఏమిటి అంటే, మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి వేసవి కాలానికి వస్తుంది. కాలానుగుణ మార్పుల కారణంగా ప్రజలు అలసటకు గురి అవుతారు. అంతేకాదు సోమరితనం మరియు నీరసంగా ఉంటారు కూడా. ఈ సమయంలో హోలీ జరుపుకోవటం వల్ల ఈ సోమరితనం పోతుంది. ప్రజలంతా ఈ పండుగ సందర్భంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి హోలీ ఆడటం వల్లే ఇదంతా జరుగుతుంది. రంగులు చల్లుకోవటం, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవటం వంటివి మనసుకు ఆనందాన్నిస్తాయి, అలాగే శరీరాన్ని పునరుత్తేజంగా మారుస్తాయి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ప్రతి మానవుడు ఆకాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదులు సమకూరుతాయి, తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివసించే ప్రాంతాల్ని, ప్రదేశాల్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాల్ని పాటించేవారికి ఆమె కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకదారాస్తవం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివే ఎన్నో కథలు ఉన్నాయి. అపరిశుభ్రంగా ఉండే ఇళ్లల్లోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెప్తూ ఉన్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.